కృష్ణ, ఇదిగో పాలు తీసుకో. మాధవ్, ఒక్క నిమిషం. ఇప్పుడే వస్తాను. చెప్పు భూమి. మాధవ్, పాప జీవితం గురించి ఆలోచిస్తూ ఒక పక్క సుహాసిని గారు దిగులు పడుతున్నారు, ఇంకోవైపు నా జీవితం ఏమవుతుందోనని మా నాన్న బాధపడుతూ ఉన్నారు. ఇక్కడ ఇంట్లో వాళ్ళెవరూ మనస్ఫూర్తిగా నీతో మాట్లాడడం లేదు. ఆ పాపని చూసిన ప్రతిసారి వాళ్ళకి మనిద్దరమే గుర్తొస్తున్నాం. వాళ్ళు మన జీవితం ఏమవుతుందో అని, మనం ఎక్కడ దూరం అయిపోతామో అని బాధపడుతున్నారు. ఇంతమంది బాధపడకుండా ఆనందంగా ఉండాలి అంటే ఒక్కటే మార్గం ఉంది. ఏంటది భూమి? మనం వీలైనంత త్వరగా బావగారికి పాపని దగ్గర చెయ్యాలి. నేను నిజమైతే చెప్పలేను భూమి, నన్ను క్షమించు. నిన్ను నిజం చెప్పమని నేను అడగడం లేదు. నువ్వు నిజం చెప్పకపోయినా బావగారు పాపని వదిలి ఉండలేని పరిస్థితి మనం సృష్టించాలి. అర్థం కాలేదు. ఎవరైనా మనిషి మనకి అమితంగా నచ్చినా, వాళ్ళకి మన మనసులో చోటున్నా వాళ్ళని మనం దూరం చేసుకోవడానికి ఇష్టపడం. దూరం అవుతారు అన్న ఆలోచన వచ్చినా తట్టుకోలేము. అలాంటి సిచ్యువేషన్ని బావగారికి పాపకి మధ్య క్రియేట్ చేయాలి. నువ్వు చెప్పింది వినడానికి బానే ఉంది, కానీ ఇదంతా చేతలో సాధ్యం అంటావా? ఎందుకు సాధ్యం కాదు మాధవ్? పాపకి నాకు ఏ సంబంధం ఉందని పాపకి నేను ఇంతలా అటాచ్ అయిపోయాను. అలాగే రాఘవ బావగారు కూడా పాపకి ఖచ్చితంగా అటాచ్ అవుతారు. దానికి మనం కొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ చేయాలి. ఎప్పటికప్పుడు వాళ్ళిద్దరినీ దగ్గరగా ఉంచే ప్రయత్నం చేయాలి. ఈరోజు నుంచి మనం అదే పనిలో ఉండాలి. సరే భూమి, అది ఎలా చేయాలో నాకైతే క్లారిటీ లేదు. ఈ ఐడియా నీదే కాబట్టి ఏం చేస్తే అన్నయ్య పాపకి దగ్గర అవుతాడో చెప్పు, అదే చేద్దాం. తప్పకుండా. ఇప్పుడు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అదేంటంటే, ఎలా ఉంది ఐడియా? ఏమో భూమి, ఒకవేళ అన్నయ్య మళ్ళీ కోప్పడితే పాప తట్టుకోలేదు. అలా ఏం జరగదు మాధవ్, నన్ను నమ్ము. భూమి, నేను పాలు తాగడం అయిపోయింది. ఇవ్వు. కృష్ణ, నీకు రాఘవ్ గారంటే ఇష్టమేనా? ఇష్టమో కాదో తెలియదు కానీ ఆయనంటే చాలా భయం. భయమా? ఎందుకు? ఆయన ఎప్పుడు చూసినా మొహం ఇలా పెట్టుకొనుంటారు. సరే, ఆయన కోపాన్ని మెల్లగా పోగొడదాం, ఓకేనా? అలా ఎలా పోతుంది భూమి? మనం చేయగలమా? ఖచ్చితంగా చేయగలం. నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. సరే భూమి, తప్పకుండా చేస్తాను. సరే, జాగ్రత్తగా విను. నేను చెప్పింది అర్థమైంది కదా? అర్థమైంది భూమి. సరే, వెళ్ళి ఆయనతో మాట్లాడు. వెళ్ళు వెళ్ళు. అలాగే భూమి. భూమి, మనం ఏమైనా రిస్క్ చేస్తున్నామేమోనని భయంగా ఉంది. తప్పదు మాధవ్, కొన్నిసార్లు లైఫ్లో మనం తీసుకునే డెసిషన్స్లో రిస్క్ ఉండాలి.